ఏలూరు జిల్లా కలెక్టరేట్లో అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మన కలెక్టరేట్లో ఉన్నాం. ఒకవేళ ఏదైనా అనుకోని విపత్తు ఎదురైతే ఏ విధంగా ఉద్యోగుల్ని రక్షించాలి, అట్లాగే ఉద్యోగులకు ఏ విధంగా అవగాహన కల్పించాలి అనే దాని మీద ఇటు పోలీసు, ఎస్డిఆర్ఎఫ్, ఎలక్ట్రికల్, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఫైర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మీరు చూస్తే కనుక ఆల్రెడీ పైన గాయపడినట్టుగా ఒక వ్యక్తి యాక్ట్ చేస్తూ ఉన్నాడు. అతన్ని ఫైర్ ఆఫీసర్ రెస్క్యూ చేస్తున్నాడు. నిచ్చిన మీదుగా అతన్ని కిందకి తీసుకురావడానికి కూడా చూడొచ్చు. అంటే యాక్చువల్గా సంఘటన జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ మొత్తం సీన్ రీక్రియేట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలూరు జిల్లా కలెక్టరేట్ అంటే మెయిన్ అది కొంత హాట్ పాయింట్. ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ఉంటారు, పరిపాలన అంతా కూడా ఇక్కడ నుండే రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ అనుకోనిది ఏదైనా జరిగితే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులను అట్లాగే జిల్లా కలెక్టర్ని కూడా రెస్క్యూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో వీరు ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే ఎస్డిఆర్ఎఫ్, మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వాళ్ళని రెస్క్యూ చేస్తున్నారని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్ సైతం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు ఏ విధంగా రెస్క్యూ జరుగుతుంది అనేది. ఎందుకంటే ఉద్యోగులకి సంబంధించి ఒకవేళ ఏదైనా జరిగితే వారు వెంటనే నిమిషాల్లో బయటికి రావాల్సి ఉంటుంది. ఈ భవనం కట్టి కూడా సుమారుగా 100 సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి సో దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా మానిటర్ చేయాలి, అట్లాగే ఒకవేళ అనుకోని విపత్తు ఏదైనా జరిగినప్పుడు వారిని ఏ విధంగా బయటకు తీసుకురావాలి అనే దాని మీద అయితే రెస్క్యూ చేస్తున్నారని చెప్పచ్చు. ఇప్పుడు ఎవరైతే గాయపడిన వ్యక్తి ఉన్నారో అతనికి సిపిఆర్ చేస్తున్నారు. అంటే మెడికల్ డిపార్ట్మెంట్ పార్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ చేసుకొచ్చారు. అతన్ని కిందకు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఎయిడ్ చేయాలి కాబట్టి ఎమర్జెన్సీగా వెంటనే మెడికల్ డిపార్ట్మెంట్ సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసిన తర్వాత అతన్ని ఎవరైతే గాయపడిన వ్యక్తి ఉన్నారో అతన్ని అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. అంబులెన్స్ నుండి ఇక్కడ నుండి ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ ఇప్పటికే అక్కడ అంతా సిద్ధంగా ఉంచారు. కాబట్టి ఇన్సిడెంట్ జరిగిందని అక్కడ సమాచారం ఉంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కమ్యూనికేట్ చేసుకుంటూ కూడా ఈ విధంగా ఏ విధంగా యాక్ట్ చేయాలి, మొత్తం ఉన్న అన్ని గదుల్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ సమాచారం ఏ విధంగా ఇవ్వాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంయుక్తంగా ఇక్కడ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సైతం పూర్తి స్థాయిలో ఈ రెస్క్యూని పర్యవేక్షిస్తున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తం కలెక్టరేట్కి సంబంధించి ఉన్నటువంటి అన్ని సెక్షన్లలో కూడా ఇదే విధంగా అంటే స్మోక్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ స్మోక్ వచ్చిన తర్వాత ఏ విధంగా స్పందించాలి అనే దానిపై ఉద్యోగులకి ముందే చెప్పడం జరిగింది. స్ట్రక్చర్స్ రెడీ చేశారు, అలాగే వీల్ చైర్స్ రెడీ చేశారు. ల్యాడర్స్ కూడా మనం చూడొచ్చు, ల్యాడర్స్ ఏ విధంగా చేశారనేది మీరు చూస్తే కనుక అంటే కనబడినవి ఉంటాయి. కాబట్టి డ్రోన్ ద్వారా కూడా పూర్తిగా ఏ విధంగా ఇక్కడ రెస్క్యూ జరుగుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో కూడా రికార్డ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్సీసీ ఇప్పుడంటే ఎన్సీసీ పూర్తిగా కనుమరుగైపోతుంది. మొత్తం అంతా కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ వచ్చేసిన తరుణంలో ఎన్సీసీ పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. తమ వంతుగా అంటే ఎవరైతే పైన ఇరుక్కుపోయి ఉంటారో, కిందికి రాలేని వాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారందరినీ కూడా వీరు కిందకి తీసుకొచ్చారనే చెప్పుకోవచ్చు. ఏంటి మిమ్మల్ని ఏం చేయమని చెప్పారు? ఇక్కడ క్రౌడ్ని క్లియర్ చేయమని చెప్పారు. అంబులెన్స్కి వాటికి ఉండకుండా మిగిలిన వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్కి పంపించమని చెప్పారు. ఏం చదువుతున్నావు మనకు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఎక్కడ, ఏ కాలేజ్? సెయింట్ ఆన్స్. నీకేం చెప్పారు డ్యూటీ? మాకు కూడా అదే చెప్పారు. క్రౌడ్ ఒకేసారి రాగానే కొంచెం వాళ్ళని సేఫ్ ప్లేసెస్కి తీసుకెళ్ళి వాళ్ళనే గ్రూప్స్గా క్రియేట్ చేయకుండా ఉండమని చెప్పారు. సో సేఫ్టీ చూసాం వాళ్ళది. అందరినీ లైన్లో సేఫ్ ప్లేస్కి పంపించాం. వాళ్ళందరికీ క్రౌడ్ ప్లేసెస్ అవ్వకుండా చూసాం. అంటే మీ అందరికి ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. ఇప్పటివరకు చేశారు ఇలా మాక్ డ్రిల్? ఎప్పుడన్నా చూసారు మీరు? డిజాస్టర్ మేనేజ్మెంట్ చూపిస్తే ఇలా చేస్తున్నాం సార్. ఇది ఇప్పుడు మాకు ఇదంతా కూడా మాకు అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ సో మేము అవతలకి ఎలా చెప్పగలుగుతాము, లైక్ అవేర్నెస్ చేయడం, స్కూల్స్లో చెప్పడం, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు మేము అలా ఎలా సేవ్ చేసుకోవాలని చెప్పడం అలా చేస్తాం. ఓకే, ఎందుకంటే ఎన్సీసీ అనేది ప్రధాన పాత్ర అనుకోవచ్చు. అంటే దేశం బయట సరిహద్దుల్లో ఆర్మీ అట్లాగే పోలీస్ ఏ విధంగా ఉంటుందో విద్యార్థులు కూడా ఒక సేవా దృక్పథం, అట్లాగే వీరు కూడా అదనపు సహాయం కింద ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఎన్సీసీకి సంబంధించి కూడా సహాయం తీసుకున్నారని చెప్పుకో. డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఫైర్ ఇంజిన్లు కానీ ఒక్కటి కాదు అన్ని డిపార్ట్మెంట్లు కూడా సంయుక్తంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మెడికల్ డిపార్ట్మెంట్తో పాటుగా అంటే కలెక్టరేట్ అంతా కూడా ఏమైపోతుంది, ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే ఇటుపక్కన కలెక్టరేట్కి కుడి చేతి వైపు ఎస్డిఆర్ఎఫ్ వచ్చారు. ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది మొబిలైజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారికి సంబంధించి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు నుండి మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించి ఉంటుంది. కాబట్టి ఏపీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించి ఒక టీం కూడా ఇప్పుడు ఇక్కడికి చేరుకున్నారు. వీరు ఇక్కడ నుండి ఎవరైతే లోపల ఇరుక్కుపోయి ఉంటారో వారందరినీ కూడా
కాపాడే క్రమంలో వీరంతా కూడా చేరుతున్నారని చెప్పుకోవచ్చు. ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించి కూడా అంటే మొత్తం అంతా కూడా వాస్తవికతకు ఏదైతే ఉట్టిపడేలాగా ఏపీ ఎస్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా వచ్చారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లే కానీ వారికి సంబంధించిన కూడా వాళ్ళు కూడా రెడీ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. స్ట్రెచ్చర్లే కానీ కట్టర్లు కానీ, ఎందుకంటే డోర్స్ ఒక్కొక్కసారి పూర్తిగా లాక్ అయిపోతూ ఉంటాయి. దానికి సంబంధించి ఆ కట్టర్స్ కూడా వారు తెచ్చుకున్న గ్యాస్ కట్టర్స్ కూడా తెచ్చుకున్నారు, స్ట్రక్చర్స్ తెచ్చుకున్నారు. వీరంతా కూడా అంటే ఇక్కడ నుండి మరలా ఈ కలెక్టరేట్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ఎవరైతే మిగిలిపోయిన వారు ఉంటారో వారందరిని కూడా వీళ్ళు రెస్క్యూ చేస్తారనే చెప్పుకోవచ్చు. అంటే ప్రతిదీ కూడా వాస్తవికత. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అది దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తల చర్యలో భాగంగా ఎవరెవరు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దాని మీద ఈ విధంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు మీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇక్కడ? సార్ ఆల్ లైన్ నమస్కారం అండి. ఆల్ లైన్ డిపార్ట్మెంట్ సార్, మేడం రెస్పెక్టెడ్ కలెక్టర్ మేడం గారి ఆదేశం ప్రకారము ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ దాని ప్రకారము మేము ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క కోఆర్డినేషన్ తోటి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే, ఏదైనా ఫైర్ కానీ ఏదైనా బిల్డింగ్ కొలాప్స్ అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మన లోపల ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఏ విధంగా మనం సేఫ్ జోన్లోకి తీసుకురావాలి, వాళ్ళని ఏ విధంగా మనం వాళ్ళని కాపాడాలనే ఉద్దేశం మీదే ఈ యొక్క మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్. ఏఆర్ డిఎస్పీ ఉన్నారు చంద్రశేఖర్ సార్, ఏంటి ఎంతమంది మెన్ ఉన్నారు లోపల? రెస్క్యూ అంటే ఎట్లా ప్లాన్ చేశారు? ఇదంతా కూడా ఎంతసేపట్లో రెస్క్యూ చేయాలి అనేది ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో మెయిన్ పాత్ర ఏంటంటే ఎవరైతే ఆపదలో ఉన్నారో ఈ ఎయిర్ అటాక్లో బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక సైలెంట్ ఎప్పుడైతే యూజ్ చేసామో అందరూ కూడా బయటకు వచ్చేసామని చెప్పేసి మేమందరూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అందరూ కూడా వచ్చేసారు. తర్వాత అక్కడక్కడ ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, ఇంజ్యూర్డ్ పర్సన్స్ ఉన్నారు. మా పోలీస్ పర్సన్స్ వెళ్ళి వాళ్ళని రిస్క్ చేసి వాళ్ళ సేఫ్ జోన్లోకి తీసుకురావడం జరిగింది. మొత్తం మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 150 మంది స్పెషల్ పార్టీ వాళ్ళు కానీ, బీడీ టీమ్సే కానీ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ, ట్రాఫిక్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళకి సిపిఆర్ ఇచ్చాము, తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేశాము, అంబులెన్స్ యూజ్ చేసి జీజీహెచ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు ఒక 10 మంది క్యాజువాలిటీ ఉన్నారు, వాళ్ళందరూ కూడా జీజీహెచ్లో పంపించడం జరిగింది. డ్రోన్ కూడా ఉంది, డ్రోన్ కూడా యూజ్ చేసాము. ఎక్కడెక్కడ ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో అదంతా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా పోలీస్ వచ్చి వాళ్ళని తీసుకొచ్చి కాపాడటం జరిగింది. అయితే మొత్తం మీద మనం చూసుకుంటే ఇక్కడ సహాయక చర్యలు అంటే ఇప్పటికీ ఫస్ట్ రెస్పాన్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే మిగిలిపోయిన వారు ఉంటారో వారికి సంబంధించి ఇక్కడ మిగిలిన కార్యక్రమాలు అంటే లోపల ఇరుక్కుపోయిన వాళ్ళని రెస్క్యూ చేయాలి కాబట్టి ఆ రెస్క్యూకి సంబంధించి గ్యాస్ కట్టర్స్ కానీ, స్ట్రెచ్చర్స్ కానీ, మరోపక్క పూర్తి స్థాయిలో ఏ విధంగా ఎస్డిఆర్ఎఫ్ ఏ విధంగా యాక్ట్ చేస్తారనేది కూడా అక్కడ చెప్పుకోవచ్చు. ఆక్సిజన్ ట్యాంక్ కూడా ఆక్సిజన్కి సంబంధించి అంటే పూర్తిగా పొగతో ఉండిపోతుంది కాబట్టి ఆక్సిజన్ ట్యాంక్స్ కూడా రెడీ చేసుకున్నారు వీళ్ళు. అక్కడ క్షతగాత్రులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ఆక్సిజన్ సప్లై చేయడానికి, అట్లాగే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ చేశారు, స్ట్రక్చర్లు రెడీ చేశారు. తలుపులు ఒకవేళ ఇరుక్కుపోతే కనుక ఆ ఇరుక్కుపోయిన తలుపులను కట్ చేయడానికి ఆ గ్యాస్ కట్టర్లు కూడా ఏర్పాటు చేసి గ్యాస్ కట్టర్ల ద్వారా ఆ తలుపును కొంత కట్ చేసే క్రమం మనం చూడొచ్చు. అంటే ఇప్పుడు ఈ డోర్ లాక్ అయిపోయినట్టుగా అయితే కొంత ఇక్కడ ఒక సీన్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఈ డోర్ లాక్ అయిపోయింది, ఇందులో లోపల ఉన్న వారిని బయటికి తీసుకురావాలి, రెస్క్యూ చేయాలి కాబట్టి దానికి సంబంధించి గ్యాస్ కట్టర్ ద్వారా డోర్ ఓపెన్ చేస్తున్నట్లుగా అయితే కొంత ఇక్కడ జరుగుతుంది. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత లోపల ఎవరైతే ఉండిపోతారో వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చే క్రమం అంటే వాస్తవంగా ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఇటు ఉద్యోగులకి అట్లాగే ఏ విధంగా యాక్ట్ చేయాలి అనే దాని మీద, రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేలాగా ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించి టీం అయితే పనిచేస్తున్నారు. గ్యాస్ కట్టర్ ద్వారా ఇప్పటికే డోర్లు ఓపెన్ చేయడం జరిగింది. సో లోపల ఉన్న వారిని రెస్క్యూ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టీం అంటే గ్యాస్ కట్టర్ టీం అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్ట్రక్చర్కి సంబంధించి స్ట్రక్చర్లతో ఎవరైతే ఉంటారో వారు లోపలికి వచ్చి వారికి సంబంధించి ఎవరైతే లోపల క్షతగాత్రులు ఉంటారో వారిని కొంత రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం మనం స్ట్రక్చర్ టీం కూడా రెడీగా ఉన్నారు, స్ట్రక్చర్ తీసుకొస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. ఆ లోపలికి వెళ్ళి ఎవరైతే ఊపిరాడక ఉండిపోయారో, బయటికి రాలేక ఉండిపోయారో, సీనియర్ సిటిజన్స్ కానీ వృద్ధులు కానీ ఉన్నారో వారిని కాపాడే ప్రయత్నంలో భాగంగా వారు లోపలికి వెళ్ళి స్ట్రక్చర్తో తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా కలెక్టర్ ఉన్నారు, వెట్రిసెల్వి, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
మేడం ఏంటి మేడం ఏంటి హడావుడంతా ఏంటి, నిజంగా ఏదో జరిగింది అన్నట్లుగా ఉంది, ఏంటి మేడం ఏం ప్లాన్ చేశారు ఇక్కడ? సో మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ మాక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్తో కలిసి, ఇంకా నడుస్తున్నాయి. ఇది అయినాక నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఇస్ దట్ వీ హ్యావ్ డన్ అని చెప్పేసి. ఒక 5 minutesలో ఇది క్లోజ్ చేస్తాం. అయితే మనం చూస్తున్నాం ఏలూరు జిల్లా కలెక్టర్ సైతం పూర్తి స్థాయిలో ఇక్కడ వెరిఫై చేస్తున్నారు ఏ విధంగా జరుగుతుంది అనే దాని మీద. ఇప్పటికే లోపలికి వెళ్ళిన స్ట్రక్చర్ టీమ్ ఎవరైతే లోపల ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్ళారో వాళ్ళకి సంబంధించి రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చిన తర్వాత మరలా అంబులెన్స్లోకి వారిని కూడా ఎక్కించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పూర్తిగా డార్క్గా ఉంది, డార్క్గా ఉన్న రూమ్లో ఉండి ఆ లోపల వాళ్ళు పడిపోయి ఉన్నారు, వారిని ఇక్కడికి తీసుకొస్తారు. తీసుకువచ్చిన తర్వాత అంబులెన్స్లో ఎక్కించడం జరుగుతుంది. సో మొత్తం అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఎన్ని రూమ్లు ఉన్నాయి, ఏ విధంగా జరుగుతుంది, కలెక్టరేట్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం అయితే ఇక్కడ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే జిల్లా కలెక్టర్ ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన వారితో మాట్లాడుతున్నారు. ఏ విధంగా వారి ఎక్విప్మెంట్ ఉంటుంది, ఒకవేళ అనుకుంది ఏదైనా జరిగితే ఆ ఎక్విప్మెంట్కి సంబంధించి ఎట్లా వాళ్ళు రెస్క్యూ చేస్తారు అనేది కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే లోపలికి స్ట్రక్చర్ తీసుకుని వెళ్ళారు, అక్కడ లోపల పేషెంట్లు ఉన్నారు కాబట్టి అంబులెన్స్ కూడా బయట సిద్ధంగా పెట్టడం జరిగింది. సో ఆ పేషెంట్ రాగానే మళ్ళీ అతనికి సిపిఆర్ చేసి ఆ అంబులెన్స్ అయితే రెడీగా ఉంచారు. అంటే ఎక్కడ ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మెడికల్ టీం కానీ ఇటు దీనికి సంబంధించి అంటే ఎస్డిఆర్ఎఫ్, మెడికల్, పోలీసు అట్లాగే అందరూ కూడా సంయుక్తంగా కమ్యూనికేట్ చేసుకుంటున్నారనే చెప్పొచ్చు. అదిగో ఆల్రెడీ స్ట్రక్చర్ వస్తుంది, మళ్ళీ ఒక లోపలికి వెళ్తున్నారు, ఒక టీం, ఇంకో టీం ఇటు నుండి స్ట్రక్చర్ మీద ఎవరైతే గాయపడ్డారో అతనికి ఆల్రెడీ లోపల ఫస్ట్ ఎయిడ్ చేశారో అతను తీసుకొచ్చారు, అంబులెన్స్లో ఎక్కించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం అంటే పక్కాగా ఎడ్యుకేట్. మళ్ళీ ఇతనికి ఇక్కడ అంబులెన్స్ బయట ముందుగా ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ చేస్తున్నారు, ఆక్సిజన్ సపోర్ట్ అందించారు, కృత్రిమంగా శ్వాస అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో మరలా ఇక్కడ నుండి అంబులెన్స్ జీజీహెచ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తం అంతా త్రూ ప్రాసెస్ ప్రకారం ఏ విధంగా చేయాలి అనే దాని మీద ఉద్యోగస్తులు ఎవరు కంగారు పడకుండా, మరోపక్క డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం లేకుండా, కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ రాకుండా పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం నుండి కూడా సుమారు 2 గంటల పాటు ఏలూరు జిల్లా కలెక్టర్ స్వయంగా మొత్తం ఈ సంబంధించిన మాక్ డ్రిల్ అంతా పర్యవేక్షించారని చెప్పుకోవచ్చు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పూర్తి స్థాయిలో ఈ మాక్ డ్రిల్ని అయితే సక్సెస్ చేశారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.